సో ఈ ఫ్రిడ్జ్ నీళ్ళు గానీ, కొండ నీరు గానీ 2 బాడీలోని టెంపరేచర్ తగ్గీయడానికి వాడుతూ ఉంటాం. ఫ్రిడ్జ్ నీళ్ళు మితిమీరి టెంపరేచర్ ఎక్స్‌ట్రీమ్‌లీ కోల్డ్ వాటర్ ఎస్పెషల్లీ మీరు సడెన్‌గా ఎండలో నుంచి ఇంట్లోకొచ్చినప్పుడు సడెన్‌గా ఒక లోటాలుగా ఒక బాటిల్ చల్లనీళ్ళు తాగడం వల్ల ఒక బాడీలో ర్యాపిడ్ డ్రాప్ ఇన్ టెంపరేచర్ వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఒక ఇంటెస్టైన్ ఒక స్టేట్ ఆఫ్ షాక్‌లో కూడా వెళ్ళే రిస్క్ ఉంటుంది. కొంతమందిలో ఈ అన్నవాహిక ఫుడ్ పైప్ ఇన్ స్టేట్ ఆఫ్ స్పాజంలోకి వెళ్ళే రిస్క్ కూడా ఉంటుంది. అదేవిధంగా ర్యాపిడ్ టెంపరేచర్ డ్రాప్ ఉన్నప్పుడు కూడా వేసో కన్స్ట్రిక్షన్ అనేది జరుగుతుంటుంది. అంటే బ్లడ్ సప్లై టు ద ఇంటెస్టైన్స్ కానీ మిగతా అవయవాలకు కూడా సడన్గా డ్రాప్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో అందుకని ఎప్పుడన్నా బయట నుంచి వచ్చినప్పుడు కొద్దిసేపు కూర్చుని మామూలు రూమ్ టెంపరేచర్ వాటర్ కొంచెం తాగిన తర్వాత మెల్లిగా సిప్ చేస్తూ చల్లనీళ్ళు తాగడం మంచిది. ఇప్పుడు కుండలో నీళ్ళు అంటారు. కుండలో నీళ్ళు ఆల్సో యాక్ట్ వెరీ వెల్ ఇన్ డ్రాపింగ్ బాడీ టెంపరేచర్ తగ్గడానికి బాగా హెల్ప్ చేస్తాయి. కుండ నీళ్ళు కూడా రూమ్ టెంపరేచర్ వాటర్ కన్నా కూడా ఫ్రిడ్జ్ నీళ్ళతో సరిసమానంగా తక్కువ టెంపరేచర్లో ఉంటాయి. ఆల్సో మన ఈ క్లే అంటే కుండలతో తయారు చేసే విధానంలో కూడా నీటిలో ఉన్న టాక్సిన్స్ని ఇంప్యూరిటీస్ని తీయడానికి కూడా చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. కానీ ఇది అన్నంత మాత్రాన కుండ నీళ్ళు చాలా మంచివి అని కూడా కాదు. ఎక్కువ రోజులు కుండలో నిల్వ ఉంచిన వాటర్లో ఎక్కువ కంటామినేషన్ అవ్వడము, లేకపోతే దాంట్లో ఏమైనా పాకుల్లా పట్టిపోవడము ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఈ కుండని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. దాంట్లో కూడా ఇన్ఫెక్షన్లు ఏమన్నా బ్యాక్టీరియా గ్రో అవ్వకుండా చూసుకుంటూ ఉండాలి. సో 2 మంచివే, కానీ మితిమీరి ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఆఫ్ వాటర్ ర్యాపిడ్గా తాగడం కూడా మంచిది కాదు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.